ముఖ్యంగా సద్గుణాలు కలిగి ఉండడం పూర్వజన్మ సుకృతం. ఈ ప్రపంచంలో ఏ వృత్తి అయినా నాణ్యతా ప్రమాణాలు పాటించడం మెరిట్, ఎంతో అదృష్టం. శ్రీ పార్థు అన్నయ్యకి నేను పెట్టుకున్న మంచి పేరు జ్ఞాన సింహం, మెరుపు తేజం. స్థిరమైన వ్యక్తి. జిల్లా కోర్టులో నాకు అద్వితీయ పరిచయం. అంటే నా కేసు నేనే చేసుకుంటూ ఉండగా మధ్యలో 2015లో పరిచయం. నా పరిచయం వృత్తిలో నా మంచి లక్ష్యాల ఆదర్శాల్లో నిర్మల చట్టం నాచే సాధింపచేసే ఒక మంచి అదృష్టం. నెక్స్ట్ శ్రీ రాము అన్నయ్య నాకు కోర్టులో ప్రథమ పరిచయం. లాయర్గా కోర్టేస్తూనే ఎన్రోల్ అవుతూనే కొవ్వూరు కోర్టు దిగేశాను. కావాలని కొవ్వూరు కోర్టు తీసుకున్నాను. ఇక్కడ చిన్న ఇంట్రడక్షన్ ఏంటంటే, ఏ కోర్టులో అయితే మోసగించబడి అవమానపడి కన్నీరు కారుస్తూ నేను విడాకులు ఇచ్చాను, అదే కోర్టుకి లాయర్గా రావాలి అని చెప్పి స్థిరమైన లక్ష్యాన్ని పెట్టుకుని ఆ డైవర్స్ అవగొట్టేసి 2008లో 2011లో లాయర్గా మీకు ఏ కోర్టు కావాలి మేడం అంటే కొవ్వూరు కోర్టు అని తొలిసారి ఎన్రోల్ పెట్టేసుకు వచ్చేస్తుంటేనే ఈ మా జడ్జన్నయ్య పరిచయం. నా పెద్దన్నయ్యలా కొంచెం పోలికలు ఉన్నాయి, కానీ నా పెద్దన్నయ్యకు ఉన్నంత స్వార్థం, దుర్మార్గం, పై కనపడిన కపటాలు, మోసం ఇలాంటివి ఒక మంచి మృదు మంచి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి పరిచయం అయ్యారు. అదే శ్రీ రాము అన్నయ్య. నాకు కోర్టులో ప్రథమ పరిచయం. నాకు తాను చేసే సహాయం ఎంతో. అందులో ఆ వ్యక్తి దృష్టిలో నేను ఉత్తరాల చెల్లి, కవితల తల్లి. కవితలు అదరగొట్టేస్తారు. కవితలు చాలా బాగా రాస్తాననేవారు. ప్రాణవల్లి, కవితల తల్లి. ఈ నిర్మల చట్టానికి ప్రోత్సాహంలో ఎంతో యుక్తి ప్రదర్శిస్తూ ధీశక్తి చక్కగా నా చేత సాధింపు చేసిన ఇద్దరు బ్రదర్సు, చల్లా కోదండరావు గారు, అందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు ఆ చట్టం బయటకు వచ్చేయాలి. వచ్చింది అంటే పెళ్లి మోసాలు కంట్రోల్, దెబ్బతో సగం పైన గృహహింస కంట్రోల్ అయిపోతుంది. ఎవరు మానాన్ని వాళ్ళు చక్కగా బతకనిస్తూ ఒకరు సహాయాలు చేసుకోండి. ఇష్టం లేకపోతే దూరంగా ఉండండి, కానీ అపకారాలు చేయకూడదు. చాలా బాగా వచ్చింది చట్టం మాత్రం. టెక్స్ట్ బుక్ పాఠాలు, ప్రశ్నలు చెప్పండి, అన్నీ ఎలా తయారు చేయాలి. వాళ్ళు ఎలాగ ఇన్విటేషన్స్ ఇస్తారు నాకు. ఆ విద్యా సంస్థలు పంపే ముందు కొన్ని అన్నీ తయారు చేయమంటారు నన్ను. ఇంకా ఆ చట్టం వచ్చేసిన తర్వాత అప్పుడు నన్ను కాన్ఫరెన్స్లు పిలుస్తారు. అదొక ఆనందం, అదో వెయిటింగ్. థ్యాంక్ యూ, హ్యాపీ. ఇంకొక మంచి కవిత చెప్పేసుకుంటే ఈ 5వ పుస్తకం ఇంతవరకు ఉన్న కవితలు అయిపోతాయి కదా. ఇదేంటంటే ఇది 17వ కవిత. సాహితీవనం కవితల పోటీకి పంపాను. కవితావనంలో కొందరు అక్షర పాలకులు, మరికొందరు ఆకాంక్షల అక్షరహాలికులు. ఊహల్లో ఆకాశంలో తేలుతాం. వాస్తవంలో కటిక దరిద్రం ఉన్నప్పటికీ పంటి బిగువున కటిక దరిద్రాన్ని భరిస్తూ అత్యున్నత లక్ష్యాల సాధనా ప్రశ్నలు వెంటాడుతూనే ఉంటాయి ఈ కవులకి. వ్యతిరేకతల మధ్య, శత్రువుల హింసాబుద్ధుల మధ్య గీసుకుంటూ ఉంటాం స్నేహానికి కొన్ని హద్దులు. ఊహల్లో నిర్మించేస్తాం ఆకాశాన్ని అంటుతున్న అంతస్తులు, భవనాలు. మనసులోనికి రానీయం ఎవరి హేళనలు, అవరోధాలు. అందుకే మేం కవులం. మరికొన్ని మనసుల్లో ఆహ్లాద ఇనబింబాలం, రవులం, వికలం కాని కలాలం. నేత్రద్వయాలు నిరంతరం వీక్షిస్తుంటాయి ప్రకృతి ఆహ్లాద రూపాలని. వాస్తవంలో ఒక్కసారి ఇంటా బయట కనపడే ఒక్కోసారి అశుభ్ర మురికి కూపాలు. స్వచ్ఛ భారత్ ఒక గొప్ప మార్గం. మధ్యలో ఇలా వచ్చింది. అధర్మం, అవినీతి, చెడు, అజ్ఞానం, అనారోగ్యాలతో పోరాడుతూ సాధిస్తారు కొందరు శాశ్వత ప్రకాశం. కొందరు ఊహలు, ఆకాంక్షల అక్షర